హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ దుర్గా. సో ఇవాల్టి వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట. నేను పూజ అదంతా ఎలా చేసుకున్నాము చూపించట్లేదు, కానీ ఆ పండుగ కోసం ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాము, మేము పండుగ ఎలా జరుపుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వరలక్ష్మి వ్రతం నేను 3వ శుక్రవారమే చేసేసుకున్నాను. కాకపోతే వీడియో అది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే పూజ కోసం కావాల్సిన ప్రిపరేషన్స్, డెకరేషన్స్ అన్నీ కూడా ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నాం. అంటే థర్స్డే రోజు నైట్, సో దట్ ఫ్రైడే రోజు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని. సో ఫస్ట్ అయితే డెకరేషన్ తోటి స్టార్ట్ చేసాం. అండ్ డెకరేషన్లో వాడినవి ఏవి కూడా ఒకేసారి కొన్నవి కాదు. అప్పుడొకటి చిన్న చిన్న అకేషన్స్కి కొన్నవి అన్నీ జాగ్రత్తగా దాచిపెట్టి వాటిల్నే మళ్ళీ రీయూస్ చేస్తూ ఉంటాం. అండ్ డెకరేషన్ అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా అదే రోజు నైట్ తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్తగా కొంచెం ట్రెండింగ్ అవుతుంది. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అమ్మవార్లను తయారు చేయడం, ఈ హంగు ఆర్భాటాలు అన్నీ ఎక్కువ అవుతున్నాయని అందరూ ట్రోల్ చేస్తున్నారు. నాకు తెలిసి నా స్కూల్ ఏజ్ అప్పటి నుంచి అయితే నేను చూస్తున్నానండి, మా అమ్మ వాళ్ళు ఇలా వరలక్ష్మి వ్రతానికి, వైభవలక్ష్మి పూజకి ఇలా లక్ష్మీదేవి ఫోటోకే చీర కట్టి జడ వేసి అలా చేసుకునేవాళ్ళు. కాకపోతే అప్పట్లో ఇన్ని ఫొటోస్, ఇన్ని వీడియోస్ అవన్నీ లేవు కాబట్టి, అప్పుడు సోషల్ మీడియా వరల్డ్ అంత లేదు కాబట్టి బయటికి రాలే. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకొని చేసుకుంటున్నారు. సో దట్ అందులో తప్పేమీ లేదు కదా. ఏదైనా మన ఆనందం కోసమే, ఉన్నంతలో చేసుకొని ఆనందపడటం, అదే పండుగ, అదే పూజ. మనం సంతోషంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసమే ఏ పూజలైనా, ఏ పండుగలైనా. అండ్ మేమైతే అమ్మవారిని ఇలా తయారు చేసుకున్నాం, మాకు ఉన్నంతలో, మాకు వచ్చినంతలో. అండ్ వీఆర్ 100% సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెగవగానే హడావిడి లేకుండా ప్రసాదాలు కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే పూజకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ముందు రోజు నైటే చేసేసుకున్నాం కదా, సో హడావిడి లేదనమాట. ప్రశాంతంగా కూర్చొని మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇంకా ఈవినింగ్ మార్నింగ్ అమ్మవారి దగ్గర పెట్టుకున్న ఆ బంగారు రూపు తీసుకొని వేసుకొని ఆ తర్వాత పేరెంటాలని పిలిచి వాయనాలు ఇచ్చుకున్నాను. సో కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళని, అండ్ ఇంటి పక్కన ఉన్న నార్త్ వాళ్ళని పిలిచి వాయనాలు ఇచ్చాను. అండ్ అందరూ వచ్చి అమ్మవారిని చూసి చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. మాకు నిజంగా చాలా ఆనందం వేసింది. అందరూ చెప్పిన మాటలకి ఆ పడ్డ కష్టం ఏది కూడా తెలియలేదు అసలు. ఇక్కడ ఫస్ట్ వాయనం వచ్చేసి మా ఇంటి మహాలక్ష్మి, మా భ్రమణికి ఇచ్చాను. ఆ రోజు అసలు అది నన్ను కొంచెం కూడా ఇసికించలేదు. అసలు ఎంత 100% కోఆపరేట్ చేసింది అది నా కోసం, ఆ పూజ కోసం. అండ్ ఆ రోజు మా శ్రీవారు గనక ఇంట్లో లేకపోయి ఉంటే అసలు నా వల్ల అంత పూజ, అంత పని కూడా ఏది అయ్యేది కాదు. అండ్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది కదా, బిహైండ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ అని. ఇక్కడ మాత్రం ఇంత సక్సెస్ఫుల్ పూజ వెనకాల నా శ్రీవారే ఉన్నారు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై శ్రీవారు. సో అంతే ఇంకా ఇవాళకి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.